అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. పాడేరుకి ఎస్హెచ్ఓగా వచ్చండి. ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరి సహకారం మాకు చాలా అవసరం. మనకి ఇక్కడ పాడేరులో ఉన్న 26 పంచాయతీలు, అలాగే మన ఉక్కుపేటలో ఉన్న 3 పంచాయతీల్లో మేము ఈ మధ్యన విజిట్లు స్టార్ట్ చేసాం. ప్రతి పిఎస్కి వెళ్తున్నాం, అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాం. వస్తున్న ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటున్నాం. దానికోసం మాకు కూడా అవగాహన ఉండాలని విలేజ్కి వెళ్ళటం, అక్కడి ప్రజలతో మాట్లాడటం, అలాగే ఇన్ కేస్ మనకి ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఎవరైనా నార్మల్ పీపుల్ అవనివ్వండి, ఎంప్లాయీస్ అవనివ్వండి, స్టూడెంట్స్ అవనివ్వండి, ఈ అన్నెసరీగా ఏమైనా కేసుల్లో ఇరుక్కున్నట్టయితే, సో ఎలక్షన్ కమిషన్ పరిధిలో అందరం ఉంటాం కాబట్టి ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా హ్యాపీగా మనం వస్తున్న ఎలక్షన్ని కంప్లీట్ చేసుకొని, ఈ గెలుపు ఓటములు అనేవి మనం చూడనే కాదు. సో ఒక పార్టీ ఈ పార్టీని కాదు, ఏ పార్టీ వచ్చినా కూడా డెవలప్మెంట్ అనేది జరగమానదు. కాబట్టి ఎటువంటివి పెట్టుకోకుండా రాగద్వేషాలకు అతీతంగా ఎటువంటి కక్షలు లేకుండా ప్రజలందరూ చక్కగా మాకు సహకరిస్తారని కోరుతున్నాం. అలాగే మా సోదరులైన మీకు, మా మీడియా సిబ్బంది అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఏదైనా ఇన్సిడెంట్ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది, లేదంటే ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి అన్నట్టయితే, సో మ్యాక్సిమం మాకన్నా ముందు మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే మీ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మా మీద బాగుంటుంది. కాబట్టి మాకు ముందుగా తెలియజేస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం. సో మీరందరూ కోఆపరేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. ఇక్కడి నుంచి కాశీబుగ్గ ఎస్హెచ్ఓకి వెళ్ళా. అయితే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 years అనేది మాకు ఒకే చోట ఉండకూడదు కాబట్టి, ఒకే డిస్టిక్లో అక్కడ 3 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి కూడా ఆఫీసర్స్ వాళ్ళు వచ్చిన సహకారంతో వచ్చాం. సో కాబట్టి పక్కా మేము ప్రజలందరికీ కూడా సమానంగానే మా న్యాయం చేస్తాం. గతంలో ఎప్పుడైనా గిరిజన ప్రాంతంలో చేసిన అనుభవం ఉంది సార్ మీకు? నేను గిరిజన ప్రాంతంలో చేయలేదనండి. కాకపోతే మా నాన్నగారు ఐటీడీలో చేశారు. మా నాన్నగారు ఎక్స్-సర్వీస్ పైన, తర్వాత ఐటీడీలో ఎంప్లాయీ చేశారు. సో నాకు గిరిజన పల్లెల మీద, గిరిజనుల మీద నాకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా నాన్నగారితో పార్వతీపురం ఐటీ చుట్టుపక్కల తిరిగేవాడిని. ఈవెన్ అరకు కూడా నా చిన్న వయసులో ఒకసారి వచ్చాను, అరకు పాడేరు కూడా. సో నేను బాగానే ఇక్కడ నెగ్గుకొస్తానని కాన్ఫిడెన్స్ ఉన్నాను. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.